హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లండన్ కబుర్లు. ఈరోజు మా ట్రిప్ బాత్ సిటీకి వచ్చాము. బాత్ సిటీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఈ బాత్ సిటీలో మెయిన్ అట్రాక్షన్స్ రోమన్ బాత్. ఇది 2000 years ఎగో బిల్డ్ చేశారు. ఇట్స్ నాట్ ఏ మ్యాన్ మేడ్. ఇది హాట్ స్ప్రింగ్ వాటర్, అంటే భూమిలో నుంచి హాట్ వాటర్ వస్తుంది. అది ఫైండ్ అవుట్ చేసి రోమన్స్ వాటి చుట్టూ పూల్స్ లాగా బాత్ తీసుకోవడానికి స్పాస్ లా బిల్డ్ చేశారు. మెయిన్ ఇప్పటికీ కూడా ప్రతిరోజు 1 million లీటర్స్ ఆఫ్ వాటర్ కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ వాటర్కి హీలింగ్ పవర్ ఉంది అని చెప్పి అక్కడ వాళ్ళ స్ట్రాంగ్ నమ్మకము. మెయిన్ జాయింట్ పెయిన్స్, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఇక్కడ వాటర్ని డ్రింక్ చేసిన తర్వాత క్యూర్ అవుతుంది అని చెప్పి అక్కడ వాళ్ళ బిలీఫ్. సో అక్కడ వాటర్ ఉంది, నేను కూడా ట్రై చేశాను. చాలామంది ఈ వాటర్ని వాళ్ళకి ఇష్యూ ఉన్న ప్లేసెస్ మీద పెట్టుకుంటున్నారు. అంటే హాట్ స్ప్రింగ్ వాటర్ ఎలా ఉంటుంది అని చెప్పి వీ కెన్ ఫీల్ ఇట్ హియర్. ఎందుకంటే ఇక్కడ వాటర్ మనకి ఆ హ్యూమిడిటీ, వాటర్ ఎంత హాట్గా ఉందని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. రోమన్ బాత్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఇలా ఉండేది. దీన్ని ఓన్లీ స్టోన్తోనే బిల్డ్ చేశారు. సో ఆ స్టోన్స్ ఎంత వెయిట్ ఉన్నాయి అని చెప్పి మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. రోమన్ టైమ్స్లో వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు, వెపన్స్, కాయిన్స్ అన్నీ ఇక్కడ మ్యూజియంలో డిస్ప్లే చేశారు. ఇయర్ 2 or above కిడ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు హిస్టరీలో ఆల్రెడీ రోమన్స్ గురించి లెర్న్ చేసి ఉంటారు. అలానే ఇక్కడికి మనం ఎంటర్ అయిన వెంటనే అందరికీ ఇలా ఆడియో గైడ్ ఇస్తారు. సో కంటిన్యూస్గా వాళ్ళు ఎంగేజ్డ్గా ఉంటారు త్రూ అవుట్ విజిట్. అలానే రోమన్స్ బాత్ హిస్టరీ ఫన్ వేలో నేర్చుకుంటారు. సో ఇది ఒక ఎడ్యుకేషనల్ అండ్ ఫన్ ట్రిప్. సో కిడ్స్ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా రోమన్స్ బాత్ వ్యూ ఇలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీకు కూడా నచ్చుతుంది, విజిట్ చేయండి తప్పకుండా. బాత్లో నెక్స్ట్ చూడాల్సిన అట్రాక్షన్ పల్ట్నీ బ్రిడ్జ్. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలానే బాత్లో ఎక్కువ ఫొటోస్ తీసుకునే ప్లేస్ కూడా అది. ఈ బ్రిడ్జ్కి ఆపోజిట్లో ఒక గిల్డ్ హాల్ ఉంది. ఈ గిల్డ్ హాల్లో చాలా లోకల్ షాప్స్ ఉన్నాయి. అలానే హ్యాండ్మేడ్ ఐటమ్స్ చేసేవి వెరీ యూనిక్ ఐటమ్స్ ఉన్నాయండి. డెఫినెట్గా విజిట్ చేయండి. బాత్లో నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ బాత్ అబీ. ఇది ఒక చర్చ్, 1200 years ఓల్డ్ హిస్టరీ ఉంది. అలానే అప్పట్లో ఎలాంటి మిషనరీ యూజ్ చేయకుండా ఇంత పెద్ద చర్చ్ని, ఆ లోపల కార్వింగ్స్ని చాలా డీటెయిల్గా చేసిన విధానం చూస్తే మనం షాక్ అవుతాము. ఈ చర్చ్లో మెయిన్ అట్రాక్షన్ ఆ కలర్ఫుల్ విండోస్. సన్లైట్ ఆ కలర్ఫుల్ విండోస్లోంచి వస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అలానే కిడ్స్కి ప్రిటెన్ ప్లేకి క్లోత్స్ కూడా ఉన్నాయి. ఆ ఆర్కిటెక్చర్ చూస్తే వావ్ అనిపిస్తుంది. డెఫినెట్గా మీ విజిట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోండి. బాత్లో నెక్స్ట్ ఫేమస్ ప్లేస్ రాయల్ క్రసెంట్. సో 30 హౌసెస్ని ఒక రోలో కన్స్ట్రక్ట్ చేశారు. దాని షేప్ కూడా హాఫ్ మూన్ క్రసెంట్ షేప్లో ఉంటుంది. బాత్కి ఎంటర్ అయిన వెంటనే మనకు కనిపించే సీన్స్ ఈ ఓల్డ్ హౌసెస్. అలానే ఎవ్రీ కార్నర్లో గైడ్స్ టూరిస్టులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఆర్ కిడ్స్కి హిస్టరీ గురించి తెలియాలి అంటే డెఫినెట్గా బాత్ని విజిట్ చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఏం చేయక్కర్లేదండి, ఈవినింగ్స్ హ్యాపీగా సింపుల్గా వాక్ వెళ్తూ ఆ ఏన్షియంట్ బిల్డింగ్స్ని చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లండన్ కబుర్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.